ఇక ఇవాళ 10వ రోజు అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 2024-25 రిపోర్ట్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. ఇక తెలంగాణలో అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మెట్రో స్వాధీన ప్రక్రియ ఏకగ్రీవంగా తీర్మానం ఎలా ఆమోదిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. అలాగే హైదరాబాద్ను ఆనుకొని పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్లో దర్జాగా దందాలు కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన మైనింగ్ మాఫియా అక్రమాలపై సిబిసిఐడితో విచారణ చేయిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్ని విషయాలను నిగ్గు తేల్చి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి నివేదికను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినా, ఖనిజ సంపదకు గండి కొట్టే తప్పిదాలు చోటు చేసుకున్నా మా ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇవాళ 10వ రోజు అసెంబ్లీ సమావేశం అయితే జరుగుతుంది. చూసాం, అసెంబ్లీలో వాడివేడి చర్చ అయితే జరుగుతుంది. ఇలా ఈ రోజు ఎలా జరగనుంది? మనం చూస్తున్నాం. 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఇవాళ 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఏదైతే రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవాళ అసెంబ్లీ ఉంటుంది. మనం చూస్తున్నాం, నిన్న ఇవాళ కూడా అయితే శాసనసభ్యులకు సంబంధించినటువంటి దినోత్సవాలు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు లేదా ఇవాళ కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభించారు. ఇవాళ చూసినట్టయితే వాడివేడిగానే చర్చ జరగనుంది. ప్రధానంగా ప్రభుత్వ బిల్లు పైన చర్చ ఉంటుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు, తెలంగాణ ఉద్దేశపూర్తమైన ప్రసంగం మరియు ద్వేషపూరితమైనటువంటి నేరాలను నివారించే బిల్లు, తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి సామాజిక భద్రత సంక్షేమ బిల్లు, అలాగే జీవన సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లు. ఇవి కాకుండా తెలంగాణ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ, జవాబుదారీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ బిల్లు కూడా ఇవాళ చర్చ అవుతుంది. అలాగే పద్దులపై ప్రధానంగా చర్చ ఉండేటువంటి నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు మరియు భవనాల శాఖకు సంబంధించి ఆయన, అలాగే కార్మిక మరియు ఉపాధికి సంబంధించినటువంటి చర్చ ఉంది. అలాగే అటవీ, విజ్ఞానం, సాంకేతిక, పర్యావరణం, దేవాదాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, నీటిపారుదల శాఖ, పౌర సరఫరా. సో చాలా ముఖ్యమైనటువంటి పద్ధతులపైన కూడా ఇవాళ చర్చ ఉంటుంది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు శాసనసభలో ప్రవేశపెడతారు. అలాగే ఇతర పౌర సంబంధించినటువంటి వాటిపైన కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు వార్షిక నివేదికల సంబంధించి. సో ఏదేమైనప్పుడు కూడా మనం చూసాం, నిన్నంతా కూడా అయితే మైనింగ్ సంబంధించిన దానిపైన కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. దీనికి సంబంధించినటువంటి సిఐడి విచారణకు సంబంధించి కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో సిబిసిఐడికి సంబంధించిన విచారణ చూస్తున్నాం. సో ఇవాళ కూడా కీలకమైనటువంటి ఈ శాఖలకు సంబంధించిన అంశాలపైన కూడా పలువురు మంత్రులు మాట్లాడబోతున్నారు. అలాగే ఈ అంశాలన్నింటిపైన కూడా వాడివేడిగా చర్చ ఇవాళ కూడా కొనసాగబోతున్నారు అసెంబ్లీ. రైట్ అశోక్, థ్యాంక్ యూ.